శ్రీ గణేశాయ నమః, శ్రీ దత్తాత్రేయ నమః. ఈ వీడియో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. కర్కాటక రాశి పునస్ 4వ పాదం, పుష్మి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకంగా ఉందమ్మా. చాలా బాగుంది, గతంలో కంటే బాగుంది. మీకు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టకాలం చెప్పుకోవచ్చు. ఈ మాసం మీకు అదృష్టకాలం చెప్పుకోవచ్చు. అదృష్ట యోగాలు కూడా ఉన్నాయి. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి అబ్బాయిలు కూడా ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే వివాహ యోగం అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ధనం విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. కానీ మాత్రం అధిక ఖర్చులు ఉంటాయి. అధిక ఖర్చు, అనవసర ఖర్చులు, మోటారు రిపేర్లు లేదంటే ఇంట్లో రిపేర్లు ఉంటాయి. అధిక ఖర్చు నుండి శుభమూలక ధనం వ్యయము అంటే శుభకార్యాల నిమిత్తం ధనం వెచ్చిస్తారు లేదా శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదంలో పాల్గొంటారు. ఈ మాసం మీకు వాహనయోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం మీకు అందుతాయి. వారు మీకు సహాయాన్ని అందిస్తారు. అలాగే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా ఈ మాసం మీకు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళీ పునః ప్రారంభిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒక కొలుక్కు వస్తారు. కోర్టు వ్యవహారాలు ఉన్న వారు సక్సెస్ అవుతారండి. తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. అలాగే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు. చేపట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అలాగే మీకు ఈ మాసం గౌరవ పురస్కారాలు లభిస్తాయి. గుర్తింపు ఉంటుంది. మీకు జీవన విధానం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మీకు ఏదైనా సరే, ఏ విషయమైనా సరే అంటే అవలీలగా ఏ సమస్యను సరే పరిష్కారం చేసుకోగలుగుతారు. మీరు ఆ సమస్యని అవలీలగా పరిష్కారం చేసుకోగల దన్ను మీకు ఉంటుంది. అలాగే మీకు ఎప్పటి నుండో ఉన్న పెండింగ్ వ్యాపారాలు కూడా మీకు పూర్తవుతాయి. ఏది అయినా సరే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం బాగుంది. కాకపోతే ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అమ్మా. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చే వెంటనే వైద్యం సంప్రదించండి. ఇకపోతే ఇతరులు మాత్రం నమ్మొద్దు, ఇతరులకు హామీ ఉండొద్దు. నోటి దూషణ పనిచేయదు. మీ నోటికి ఎంత వస్తే అంత ఎవరితోనూ మాట్లాడదు. వాదోపవాదాలకు దిగవద్దు. మీకు తెలియని శత్రువులు ఉంటారు. మీ మీద ఈ మాసం నరఘోష ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు బాగున్నాయి, ఈ విషయాలు మాత్రం కేర్ తీసుకోండి అంతే. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది, కానీ కొంచెం కష్టపడాలి. స్పెక్యులేషన్ బాగుంది, లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి, పెద్ద వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేవారు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. పై అధికారుల మనల్ని పొందుతారు. ప్రమోషన్స్ కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి. స్థల మార్పు ఉంది, గృహ మార్పు ఉంది. మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందని మీకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈ మాసం అన్నీ కూడా మీరు మంచి కార్యక్రమాలు చేస్తారండి. మీరు మంచి కార్యక్రమం చేపడతారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. మీరు బాగుంది. కాకపోతే ఏంటంటే మీకు మీద కాస్త నరపీడ నరఘోషం ఉందండి. మీకు తెలియని శత్రువులు ఉంటారు.
తస్మాత్ జాగ్రత్త. ధనం మాత్రం మంచినీరు వల్లే ఖర్చు అవుతుంది. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు అయితే పెట్టుకోకూడదు కూడా. మీరు మాత్రం ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రం, సరస్వతి మంత్రం చదువుకోండి. ఇక కళాకారులు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారు, దర్శక నిర్మాతలు, గాయకులు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా బాగుందండి. ఈ మాసం మీకు అవకాశాలు వస్తాయి. అవకాశాలు మాత్రం ఉపయోగించుకోండి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయంలో జాగ్రత్త. ఎవరికి హామీ ఉండొద్దు, ఎవరిని దూషించొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇక ఈ యొక్క మాస ఫలాలు కేవలం మీకు 40% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 60% మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలాలు ఈ మాస ఫలాలు అందరికీ జరగాలి లేదు, జరగకూడదని లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, బాగున్నాయని కొంతమంది, గురుగారు మీరు చెప్పినవి అసలు ఏమీ జరుగుతా లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారమ్మా. మీరు మాత్రం గమనించండి అమ్మా. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు సూచన కావాలి, కింద నెంబర్ ఉంది, నెంబర్ ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక మీరు ఈ కర్కాటక రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ ఏప్రిల్ మాసంలో ఈ మాసం అంతా మీకు వర్తిస్తుంది, చక్కగా బాగుంటుంది. అది ఏమిటి అంటే ఈ మాసంలో మీరు సోమవారం శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ప్రతి సోమవారం కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవటం, అలాగే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే కాలభైరవ బహుళాష్టమం వస్తుంది. కాలభైరవ స్వామికి వీలైతే దగ్గరలో ఏమైనా కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ అభిషేకం చేయించుకోవడం, లేదా ప్రతిరోజు కూడా కాలభైరవాష్టం చదువుకోవడం, హనుమాన్ చాలీస చేసుకోవడం. అలాగే ఒకసారి మీరు ఈ నవగ్రహాల దగ్గరికి శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి. నవగ్రహాల దగ్గర శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి, మీకు బాగుంటుంది. తర్వాత వీలైతే మీ గృహంలో వ్రతం చేయించుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మీరు గోవుకి పచ్చగడ్డి పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి. అయితే ఎవరిని కూడా మీరు దూషించొద్దు, ఏ విధంగా కూడా ఎవరితోని వాదోపవాదాలకు దిగవద్దు. ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీకు ఏ విధమైన ఇబ్బంది రాదు. అందుగురించి నేను చెప్పినట్టు ఇలా చేయండి, మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు. స్వస్తి.